అందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా మన ఏపీ ఫైబరు సెటప్ బాక్స్ ఆర్ఎల్ టెక్ కొత్తగా వచ్చిన బాక్సులు పనిచేయనందున కొన్ని సమస్యల వల్ల అది పనిచేయకుండా ఉన్నింది. ఇప్పుడు దానికి కొన్ని సూచనలు చేసుకొని మనం దాన్ని ఎలా చేసుకొని ఉపయోగించుకోవాలా, ఎలా చేస్తే పనిచేస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మీకు చెప్తా ఉన్నాను. ముందు ఆర్ఎల్ టెక్ బాక్స్ ఆన్ చేసుకొని వైఫై ఆన్ చేసుకోవాలి. వైఫై ఆన్ చేసుకున్న తర్వాత మనకి మన ఆర్ఎల్ టెక్ బాక్స్ ఎస్ఎస్ఐడి అది చూపిస్తుంది. దాన్ని మనం పాస్వర్డ్ కొట్టి ముందు కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకున్న తర్వాత మనము ముందు గూగుల్ ఓపెన్ చేసుకోవాలి. గూగుల్ ఓపెన్ చేసుకున్న తర్వాత దాంట్లో ఐపీ ఐడి అనేది ఒకటి మనం టైప్ చేయాల్సి ఉంటుంది. 192.168.1.1 ఇదండి ఐపీ ఐడి. ఇది కొడితే మనకి బాక్స్ యొక్క కాన్ఫిగరేషన్స్ ఎలా చేయాలనేది చూపిస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని మనం దీంట్లో యూజర్ నేము పాస్వర్డ్ అనేది 2 టైప్ చేయాల్సి ఉంటుంది. యూజర్ నేమ్ వచ్చి అడ్మిన్, అన్ని స్మాల్ లెటర్స్ అండి. పాస్వర్డ్ వచ్చి మన బాక్స్ యొక్క సీరియల్ నెంబర్ కొట్టాల్సి ఉంటుంది. ONU అనేది క్యాపిటల్ లెటర్ అండి, గుర్తుపెట్టుకోండి. @ అనేది మనం కొట్టాల్సి ఉంటుంది ON తర్వాత. మళ్ళీ మ్యాక్ ఐడిలోని లాస్ట్ 4 నెంబర్లు కొట్టాలండి. బాక్స్ సీరియల్ నెంబర్లో చూసి మనకు ఆ బాక్స్ యొక్క ఏ సీరియల్ నెంబర్ ఉందో ఆ సీరియల్ నెంబర్ మనం కొట్టాల్సి ఉంటుంది. అది వచ్చి కొట్టేటప్పుడు మనకి ఏబిసిడి లేదని వచ్చిందో దాన్ని మనం స్మాల్ లెటర్స్లోనే కొట్టాలి, క్యాపిటల్లో కొట్టకూడదు. అన్నీ స్మాల్ లెటర్లోనే టైప్ చేసి లాగిన్లో చేసుకుంటే ఇక్కడ మనకి ఆ బాక్స్ యొక్క కాన్ఫిగరేషన్స్ అనేది చూపిస్తుంది అన్నమాట. దీంట్లో మనం ఫస్ట్ ఆప్షన్ స్టేటస్ అనేది ఉంటుంది చూడండి. అది ఒక బాక్స్ యొక్క ఫస్ట్ పేజీ. రెండో పేజీలో నెట్వర్క్ అనే ఆప్షన్ ఉంటుందండి, దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లో మనకి ఇంటర్ఫేస్ 1-TR069- అనేది చూపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ మోడ్ అనేది రౌటర్, మనకి ఆర్ఎల్ టెక్ రౌటర్ది చూపిస్తూ ఉంటుంది. మనకు కావాల్సింది ఇప్పుడు సర్వీసు, మన ఏ సర్వీస్ అనేది ఇంటర్నెట్ సర్వీస్ కదండి, అది మన ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ TR069 ఇంటర్నెట్ అనే దాన్ని మనం సెలెక్ట్ చేయాలి. దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ వస్తాయండి. అలాగే DHCP అనేది అనేబుల్లో ఉంటుంది. ఐపీ వెర్షన్ వచ్చి IP వెర్షన్ 4లోనే ఉంటుంది. మరి DHCP ఇది ఆటోమేటికల్గా ఉండే IP అడ్రస్ అని